హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు అనుకుంటుంది ఇప్పుడు అవ్వాలి అంటే అసలు మీరేం చేయాలి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో మీ లైఫ్‌లో మీరు ఏదో ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సో ఆ సిట్యుయేషన్ ఏంటంటే వర్కౌట్ అవ్వాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేసి ఉండొచ్చండి. ఇప్పటికి కూడా చేస్తూ ఉండొచ్చు. బట్ బేసిక్‌గా యూనివర్స్ ప్రకారం ఇప్పుడు మీరేం చేస్తే అది అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనేది రీడింగ్. యాక్చువల్‌గా నేను ఇంతకు ముందు ఏంటంటే మీరు అనుకుంటుంది అవుతుందా లేదా అని చెప్పి రకరకాల వేస్‌లో రీడింగ్స్ అయితే చేశాను. బట్ ఇప్పుడు మాత్రం అనుకుంటుంది అవ్వాలి అంటే అసలు ఏం చేయాలి? అంటే మీకసలు ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది యూనివర్స్ అనేదైతే ఈరోజు రీడింగ్. సో ఇలాంటి రీడింగ్ చేస్తే డెఫినిట్‌గా మీలో చాలా మందికి యూజ్ అవుతుంది అని నాకు అనిపించింది. సో చూద్దాము అసలు ఏంటి పరిస్థితి అనేది. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి హౌలైట్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎమెథిస్ట్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి కార్నాలియన్ బ్రేస్లెట్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ హౌలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీరు అనుకుంటుంది ఇప్పుడు అవ్వాలంటే అసలు మీరేం చేయాలి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీకు ఈ సిట్యుయేషన్‌తో ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉన్నట్టుందండి. అంటే ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ అవ్వాలి అని అనుకుంటారు కదా! సో ఆ సిట్యుయేషన్‌తో బాగా అటాచ్‌మెంట్ ఉండడం కానీ, ఆర్ మీరేంటంటే ఎలా అయినా సరే అవ్వాలి అని బాగా కనెక్ట్ అయిపోయినట్టున్నారు. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మోస్ట్‌లీ ఇది ఒక పర్సన్‌కి సంబంధించిన సిట్యుయేషన్ అవ్వొచ్చండి. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో బేసిక్‌గా రిలేషన్‌షిప్ అన్నప్పుడు లవరు అంటే ఫ్రెండ్, వైఫ్ ఆర్ హస్బెండ్ ఇలానే అవ్వాలని రూల్ ఏం లేదండి. ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ ఒక పర్సన్‌కి ఈ సిట్యుయేషన్ అనేది కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఇలా చూసుకున్నట్టయితే మీరు ఈ పర్సన్‌కి బాగా కనెక్ట్ అయిపోవడం కానీ, వాళ్ళతోని థింగ్స్ అంటే వర్కౌట్ చేసుకోవాలి అని చూడడం కానీ ఇలాంటివేవో జరిగినట్టున్నాయి. పాస్ట్‌లో కానీ చూసినట్టయితే డెఫినిట్‌గా మీ ఇద్దరి మధ్యలో కూడా కనెక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అంటే నేను ఇదొక రిలేషన్‌షిప్ రీడింగ్ లానే చేయాలని అనుకోవట్లేదండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్పాను కదా అని చెప్పి అందరికీ కూడా రిలేషన్‌షిప్ రిలేటెడ్ సిట్యుయేషనే ఉండాలని ఏం లేదు. మోస్ట్‌లీ అంటే మేజర్‌గా ఎనర్జీస్ అనేవి అంటే రిలేషన్‌షిప్‌ని ఇండికేట్ చేస్తున్నాయి. బట్ డెఫినిట్‌గా అదర్ సిట్యుయేషన్స్ కూడా ఉండొచ్చు. ఏ సిట్యుయేషన్ అయినా సరే కనెక్షన్ మాత్రం రియల్ అండి. ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారు. సో ఒక జాబ్ అనేది రావాలి అనుకుని చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. మరి దానికి ఎంతో కనెక్ట్ అవ్వకపోతే మీరు వెయిట్ చేయరు కదా! ఆర్ మీరు అన్ని సార్లు ట్రై చేయరు కదా! సో బేసిక్‌గా కనెక్షన్ అనేది రియల్ కాబట్టే అదంతా జరుగుతుంది. అండ్ పాస్ట్‌లో మీకేంటంటే చాలా కాన్ఫిడెన్స్ ఉండేదండి. మీరేంటంటే ఇది వర్కౌట్ చేయగలరు. మీ వల్ల అవుతుంది. ఎలా అయినా సరే దీనికోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు. అంటే ఇది వర్తీ అనుకున్నారు. ఇది మీకేంటంటే హ్యాపీనెస్ ఇచ్చిందండి. రిలేషన్‌షిప్పే కాదు ఏ సిట్యుయేషన్ అయినా సరే ఈ సిట్యుయేషన్ మీ లైఫ్‌లో ఉండడం అనేది మీకు ఇంపార్టెంట్‌గా మీరు కన్సిడర్ చేశారు కాబట్టే మీరేంటంటే దీనికోసం చాలా ప్రయత్నాలు చేయడం కానీ, చాలా రకాలుగా అంటే వర్కౌట్ చేసుకుందాం అని చూసారు. హ్యాపీగా ఉన్నారు ఫస్ట్. సో ఇప్పుడేంటంటే మీకు ఆ హ్యాపీనెస్ అనేది దొరకట్లేదండి. మీరేంటంటే ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా సరే, మీకు ఇది నెగెటివ్‌గా అనిపిస్తుందండి. పాజిటివ్‌గా అసలు ఎక్కడా కూడా అనిపించట్లేదు. అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మేబీ ఇది ఆల్రెడీ మెస్సప్ అయిపోయింది. నేను చేయాల్సిన ప్రయత్నాలు చేశాను. అన్ని రకాలుగా చేశాను. నాకు ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వడం ఇంపార్టెంటే. బట్ స్టిల్ అంటే నేను చేయాల్సింది చేశాను కదా! అయినా వర్కౌట్ అవ్వట్లేదు కదా! మరి ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత అవ్వట్లేదు అంటే ఇంకేమవుతుంది? ఇంకెక్కడ ఛాన్స్ ఉన్నట్టుగా?
సో యూనివర్స్ కూడా నా కోసం అలాంటి ఒక డోర్‌ని ఓపెన్ చేయట్లేదు. నాకు ఎలాంటి పాత్‌ని గైడ్ చేయట్లేదు. సో మరి నేను ఇంకేం చేస్తాను? అంటే యూనివర్స్ కూడా నాకు గైడ్ చేయట్లేదు అంటే ఇంకా అయిపోయినట్టే. ఇది వర్కౌట్ అవ్వదు అని ఇలా మీ ఆలోచనలున్నాయండి. బట్ అలా ఉన్నప్పటికీ కూడా మీరేంటంటే ప్రయత్నాలు చేయడం మానట్లేదు. నెగెటివ్‌గా ఆలోచనలుండడం వేరు, ప్రయత్నాలు చేయకుండా సైలెంట్‌గా ఉండడం వేరు. మీరేంటంటే ప్రయత్నాలు చేయకుండా సైలెంట్‌గా ఉండట్లేదు. ఇంకా ఎక్కడైనా పాసిబిలిటీ ఉందా? ఇంకా ఏదైనా సరే చేసే పరిస్థితి ఉందా అనుకోని ఇలా కూడా చూస్తున్నారు. అంటే మీరు ఉండలేకపోతున్నారండి. కనెక్షన్ రియల్ అవ్వడం వల్ల మీకెలా అనిపిస్తుందంటే, ఇది ఒక్కసారైనా సరే కొంచెమైనా నేను అనుకున్నట్టుగా జరిగితే బావుంటుంది. బట్ ఇది జరగట్లేదు. యూనివర్స్ ఏంటంటే నాకు ఎలాంటి పాత్‌ని చూపించట్లేదు. సో అంటే ఇది అవ్వదేమో. అనవసరంగా నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానేమో. అనవసరంగా నేనే ఇంకా పాసిబిలిటీస్ ఉన్నాయేమో అనుకోని బిలీవ్ చేస్తున్నాను. అంటే కొంతమంది ఉంటారండి. కొన్ని వర్కౌట్ అవ్వకపోయినా స్టిల్ వాళ్ళకి ఎక్కడో కానీ హోప్ ఉంటుంది. ఈ రోజు కాకపోతే సమ్ డే ఇది వర్కౌట్ అవుతుందని. మీకు కూడా అలాంటి హోపే ఉంది. అలా అని చెప్పి ఓన్లీ మీరు అంటే అదే వేలో ఆలోచిస్తున్నారని చెప్పడానికి లేదు. కొన్ని సార్లు మీరు ఎలా అంటే ఛాన్స్ ఏమైనా ఉందేమో అని కూడా ట్రై చేస్తున్నారు. బట్ మీకు అంటే ఒకసారి అవ్వకపోతే ఎవరికైనా సరే అంత కాన్ఫిడెన్స్ ఉండదు కదా! ఆటోమేటిక్‌గా ఆ నెగటివిటీ అనేది ఉంటది. మీలో కూడా సేమ్ అదే ఉంది. అంటే కొంతమంది అనుకోవచ్చండి. మరి హోప్ పెట్టుకున్నప్పుడు నెగెటివ్‌గా ఎందుకు అనుకుంటామని. నెగెటివ్‌గా అనుకోవడం చాలా కామన్ అండి. మనిషికి ఎక్కడో హోప్ ఉండొచ్చు. బట్ నెగెటివ్‌గా అనుకోవడం అనేది కూడా జరుగుతుంది. ప్యారలల్‌గానే ఈ 2 జరుగుతాయి. మీకు కూడా అలానే జరుగుతుంది. మీ ఎనర్జీస్ ఏంటంటే ట్విస్టెడ్‌గా ఉన్నాయండి. బట్ ప్రాబ్లమ్ ఏం లేదు. మీరేంటంటే ఛాలెంజెస్ ఉంటాయి. ఫైట్ చేయలేరు. లేకపోతే మీరేంటంటే ఇది హ్యాండిల్ చేయలేరు. అంటే మీ పరిస్థితి ఏంటి అనుకోని అంటే ఇలా ఆలోచిస్తున్నారు. యాక్చువల్‌గా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి. ఆర్ ఛాలెంజెస్ అనేవి బిగ్గర్‌గా కనిపిస్తున్నాయి. సో, ఫేస్ చేయలేరేమో, ఇంకా ఇంకా థింగ్స్ మెస్సప్ అయిపోతాయేమో అని భయపడుతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ విషయంలో మీకెవరు కూడా కోఆపరేట్ చేయట్లేదండి. ఎవరి సపోర్ట్ కూడా లేదు. అంటే ఇప్పుడు ఇది మీకు సంబంధించిన విషయం అవ్వచ్చు. బట్ ఇప్పుడు మనకి కొంతమంది వెనక నుంచి అట్‌లీస్ట్ ఆ మోరల్ సపోర్ట్ అయినా ఇస్తే కాన్ఫిడెన్స్ ఒస్తుంది. అట్‌లీస్ట్ మన ప్రయత్నాలు మనం ఏంటంటే ఫ్రీగా చేసుకుంటాం. అంటే నెగెటివ్ ఆలోచనతో ఒక ప్రయత్నం చేయడం వేరు. బట్ ఒకళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ హోప్‌తోని, ఆ పాజిటివ్ ఫీలింగ్‌తో చేయడం వేరు. బట్ మీకు ఆ పాజిటివ్ ఫీలింగ్ రావడానికైనా ఆర్ కాన్ఫిడెంట్‌గా మీరు చేయాలన్నా సరే ఎవరి సపోర్ట్ కూడా లేదు కదా! అందుకే మీకేంటంటే మరికొంచెం భయమేస్తుంది. మరికొంచెం సిట్యుయేషన్‌ని ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఆర్ అట్‌లీస్ట్ అంటే ఇంకా మెస్సప్ చేసేసుకుంటారేమో, ఇంకా కాంప్లికేట్ చేసేస్తారేమో అని భయపడుతున్నారు. సో, మీకైతే ఏం అర్థం అవ్వట్లేదండి. అయితే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఫస్ట్ మీరు ఏదో యాక్షన్ తీసుకోవాలి, ఏదో చేసేయాలి అని కాదు కానీ మెచ్యూర్డ్‌గా థింక్ చేయాల్సిన అవసరం ఉందండి. మీకేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఉన్న పాజిటివ్ ఏంటి, నెగెటివ్ ఏంటి అనేది తెలుసు. బట్ మీరేంటంటే పాజిటివ్ సైడ్ చూడాలనుకోవట్లేదు. ఎందుకంటే మీకంతా కూడా నెగెటివ్‌గా జరుగుతున్నప్పుడు పాజిటివ్ సైడ్ ఎలా చూస్తారు? సో, మీ ఎనర్జీస్‌ని ఫస్ట్ మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందండి. థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని మీరనుకుంటే, మీరిక్కడ యాక్షన్ తీసుకోవడం కంటే ముందు స్టెబుల్ అవ్వాలి. మీ థాట్స్ అనేవి క్లియర్ చేసుకోవాలి. మీరేంటంటే కొంచెం మీ కోపాన్ని కూడా తగ్గించుకోవడం కానీ, మీకొస్తున్న ఫ్రస్ట్రేషన్‌ని కూడా మీరు కంట్రోల్ చేసుకోవడం కానీ చేయాలి. ఎందుకంటే మీలో చాలా మందేంటంటే, ఒక సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వనప్పుడు కొన్నిసార్లు ఎమోషనల్ అవుతారు. కొన్ని సార్లు మాత్రం ఆ ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్‌లోని ఏదేదో చేస్తుంటారు. అంటే వ్యక్తుల్ని తిట్టడం కానీ, అంటే కొంత అగ్రెసివ్‌గా బిహేవ్ చేయడం కానీ, ఇలాంటివేవో జరుగుతూ ఉంటాయి. సో, మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. నిజంగానే మీరేంటంటే, ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే, కొత్తగా ఈ సిట్యుయేషన్ వల్ల ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు. అది కూడా ఎలా అంటే, మీ బిహేవియర్ వల్ల. ఆర్ మీరేంటంటే వేరే దగ్గర అంటే ఈ ఫ్రస్ట్రేషన్‌ని చూపించడం కానీ, థింగ్స్‌ని మరికొంచెం మెసప్ చేయడం కానీ అలాంటివేవో చేస్తున్నారు. సో, మీ ఎనర్జీస్ అయితే ఇక్కడ బ్యాలెన్స్ అవ్వాలండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వాలంటే మీకు చాలా పేషెన్స్ ఉండాలి. అంటే చాలా మెచ్యూర్డ్‌గా కూడా థింక్ చేయాలండి. అంటే ఎలా అంటే ఇప్పుడు మీ ఏజ్ ఏదైనా కూడా అవ్వచ్చు. కానీ ఇప్పుడు మీ ఇంట్లో ఒక ఎల్డర్లీ ఫిగర్ ఉన్నారనుకోండి. అంటే ఒక గ్రాండ్ పేరెంట్ ఆ టైప్ అనుకోండి. వాళ్ళకి ఎలాంటి ఆలోచనలుంటాయి? వాళ్ళెంత కామ్‌గా ఉంటారు. వాళ్ళు అగ్రెసివ్‌గా ఉండరండి. ఆ ఏజొచ్చిన తర్వాత ఎక్స్‌పీరియన్స్ వల్ల అంటే లైఫ్‌ని చాలా చూడడం వల్ల చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. అది గుడ్ అయినా, బ్యాడ్ అయినా సరే వాళ్ళు వేరేగా ఉంటారు. సో, మీరు కూడా ఈ సిట్యుయేషన్‌లోని చాలా ట్రావెల్ అయ్యారండి. మీ ఏజ్ ఏదైనా అవ్వచ్చు. బట్ మీరు ఇందులో ఎక్స్‌పీరియన్స్ చేసింది లైక్ మీ లైఫ్ టైమ్‌లో చేసుండరు. అంత ఎక్స్‌పీరియన్స్ చేశారు. సో, మీకు కూడా ఏంటంటే ఈ టైంలోని ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి. ఆ పేషెన్స్ ఉండాలి.
అండ్ మీ ఎనర్జీస్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే కొన్నిసార్లు పాజిటివ్గా థింక్ చేయడం, కొన్నిసార్లు నెగిటివ్గా థింక్ చేయడం. సో పాజిటివ్గా థింక్ చేసినప్పుడు అంటే మేబీ హ్యాపీగా ఉంటూ ఉండొచ్చు. నెగిటివ్గా థింక్ చేస్తున్నప్పుడు ఎమోషనల్ అయిపోవడం ఓవర్గా, లేకపోతే ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం, కొంతమంది మీద ఆ అగ్రెషన్ చూపించడం, ఇది కరెక్ట్ కాదండి. సో అంటే దీని వల్ల కూడా ఇది మీరేంటంటే ప్రాపర్‌గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మీరు ఒకటి కరెక్ట్ అని బిలీవ్ చేసిన తర్వాత, అది చేస్తే డెఫినిట్‌గా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. పాజిటివ్‌గా చేద్దాం అనేలాగా కానీ మీరు ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తే ఆఫ్‌కోర్స్ ఇది వర్కౌట్ అవుతుంది. బట్ మీరు అలా కాకుండా మీ ఎమోషన్స్‌తోని ఆ టైంకి మీకెలా అనిపిస్తే అలా చేసుకుంటూ వెళ్లి, ఆ టైంకి మీకేంటంటే అది వర్కౌట్ అవ్వదు అనిపిస్తే మీరు ఫ్రస్ట్రేట్ అయ్యి అంటే ఇది అయితే కరెక్ట్ కాదండి. డెఫినిట్‌గా మీ ఎనర్జీస్‌ని మీరేంటంటే కొంత అలైన్ చేయాల్సుంటుంది. మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటేనే సిట్యుయేషన్ బెటర్ అవుతుందండి. ఎనర్జీస్ బ్యాలెన్స్ చేయాలంటే నేనెప్పుడూ ఒకటే చెప్తాను. నేచర్‌తో కనెక్ట్ అవ్వాలి, యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి. ఆర్ చెప్పినట్టుగా ఏవైనా పెద్ద పెద్ద చెట్ల కింద కూర్చోవడం కానీ, అంటే నేచర్‌లో టైమ్ స్పెండ్ చేయడం కానీ, ఆర్ ఎక్కడైనా సరే సీషోర్ దగ్గర టైమ్ స్పెండ్ చేయడం కానీ, ఇలా అంటే మీకు ఏది కంఫర్టబుల్‌గా అనిపిస్తదో అది చేసి మీ ఎనర్జీస్‌ని గ్రౌండ్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. సో, ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ ఏం చెప్తుంది ఈ సిట్యుయేషన్‌కి మీకిచ్చే అడ్వైస్ ఏంటి అనేది. హ్మ్. నాకు తెలిసి ఈ సిట్యుయేషన్‌ని మీరు ఎవరితో కూడా డిస్కస్ కూడా చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇక్కడ ఎవరితో డిస్కస్ చేసినా మీకు ఎవరి నుంచి కూడా అంత కోఆపరేషన్ దొరకట్లేదు. దానివల్ల మీరేంటంటే చాలా ఫీల్ అవుతున్నారండి. చాలా సఫర్ అవుతున్నారు. మీకెలా అనిపిస్తుందంటే, అంటే మీరు చేస్తుంది రైట్ అయినా ఆర్ మీకు అనిపిస్తుంది కరెక్టే అయినా సరే స్టిల్ ఎందుకు వ్యక్తులు మీకు కోఆపరేట్ చేయట్లేదు? అంటే వ్యక్తులకి ఎందుకు ఇది నెగెటివ్‌గా అనిపిస్తుంది? సో, అంటే ఇంకెంత కాలం మీరు ఇలా సఫర్ అవ్వాల్సిన పరిస్థితి? అసలు అంటే ఏం చెయ్యాలి? ఇలా మీరేంటంటే చాలా వరకు స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. మీ ఎనర్జీ అనేది చాలా స్టాగ్నెంట్‌గా ఉంది. సో, దానివల్ల కూడా మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీ థర్డ్ ఐ చక్రాని బ్యాలెన్స్ చెయ్యాలండి. ఈ థర్డ్ ఐ చక్ర అనేది నేను ఇంతకు ముందే చెప్పాను. మీ 2 ఐబ్రోస్‌కి మధ్యలో ఉంటుంది. సో, ఈ చక్రాన్ని ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో, వాళ్ళేంటంటే ఒక సిట్యుయేషన్‌ని చాలా క్లియర్‌గా అండ్ కాన్ఫిడెంట్‌గా హ్యాండిల్ చేస్తారండి. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళ థాట్స్ క్లియర్‌గా ఉంటాయి. వాళ్ళ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది ఎగ్జాక్ట్‌గా జరుగుతుందండి. అంటే మనం ఒకటి సెన్స్ చేస్తూ ఉంటాం. సెన్స్ చేసింది రియల్ అవుతుందా? కాదా? అనేది చాలా మందికి డౌటు. అసలు అది ఎలా అనేది కూడా వాళ్ళకి అర్థం కాదు. సో, ఎవరికైతే ఈ థర్డ్ ఐ చక్ర బ్యాలెన్స్‌లో ఉంటుందో వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతుంటారో, వాళ్ళకి ఏదైతే చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తదో మోస్ట్‌లీ బయట అదే జరుగుతదండి. సో, మీకేంటంటే మేబీ థర్డ్ ఐ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉండడం వల్ల మీ థాట్స్ క్లియర్‌గా లేకపోవడం కానీ, ఓవర్ థింక్ చేయడం కానీ, టైమ్ టు టైమ్ చాలా నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం కానీ, భయపడుతుండడం కానీ, కొన్నిసార్లు మీకేంటంటే మీరు ఏం ఫీల్ అవుతున్నారో, మీరు ఏం సెన్స్ చేస్తున్నారో కూడా అర్థం కాకపోవడం. ఒకవేళ మీరేంటంటే ఒకటి సెన్స్ చేసినా అది కాదులే అనుకోని దాన్ని ఇగ్నోర్ చేసి ఇంకొకటి చేయడం. పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి చెప్తున్నాను. ఇలాంటివన్నీ జరుగుతూ ఉండొచ్చు. సో, ఈ థర్డ్ ఐ చక్రాన్ని కానీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఖచ్చితంగాను ఇక్కడేంటంటే మీరు వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటే ఈ ఎమెథిస్ట్ బ్రేస్లెట్‌ని యూజ్ చేస్తారండి. సో, ఇది యూజ్ చేయొచ్చు రైట్ హ్యాండ్‌కి. ఆర్ ఇంకా అంటే మీలో ఎవరికైనా సరే కోపం ఎక్కువొస్తుంది, ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, ఇరిటేట్ అవుతున్నారు. సో, అది కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. దానివల్ల కొంత వ్యక్తులతో కూడా ఆడ్‌గా బిహేవ్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తే, ఈ హౌలైట్ బ్రేస్లెట్‌ని యూజ్ చేస్తారు. ఇది లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకోవాలండి. సో, ఈ రెండిట్లో ఏదైనా సరే యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మెడిటేషన్ మాత్రం చెయ్యాలండి. ఈ మెడిటేషన్ అనేది 10-20 మినిట్స్ చేస్తే మంచిది. సో, ఇలా మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీ థాట్స్ అనేవి క్లియర్‌గా ఉంటాయి. అంటే ఒకటైతే చెప్పగలనండి. ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవుతుంది. కాకపోతే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం కానీ, మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడం కానీ, ఈ సిట్యుయేషన్‌లో చాలా మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం కానీ ఇంపార్టెంటు. వన్స్ మీరు అలా మెచ్యూర్డ్‌గా కానీ థింక్ చేస్తే, మీరు అనుకున్నట్టే ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవుతుంది. ఇది వర్కౌట్ అవ్వదని అనుకోవద్దు. వర్కౌట్ అయ్యే సిట్యుయేషనే. కాకపోతే వర్కౌట్ చేసుకునే అంత హై వైబ్రేషన్స్ మీరు క్యారీ చేయట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ మీ ఎనర్జీస్ ఆ అలైన్‌మెంట్‌లో లేవు అని చెప్పొచ్చండి. సో, కొంచెం అంటే మీ ఎనర్జీస్ మీద వర్క్ చేశారనుకోండి, ఇది ఎలా హ్యాండిల్ చేయాలో మీకొక క్లారిటీ వస్తుంది.
అట్లీస్ట్ అంటే రిజల్ట్ ఎలా ఉంటుందో పక్కన పెడితే మీరు ప్రయత్నాలు చేసినప్పుడు ఏంటంటే మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. కోర్స్ రిజల్ట్ కూడా పాజిటివ్‌గా రావడానికే ఛాన్స్ ఉంది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎమెథిస్ట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీరు అనుకుంది అవ్వాలంటే అసలు ఏం చెయ్యాలి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే పర్టిక్యులర్‌గా మీరేంటంటేనండి ఒక సిట్యుయేషన్ ఏదైనా వర్కౌట్ అవ్వాలి అనుకుంటారు కదా! ఆ సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వాలి అనుకున్న దగ్గర కరెక్ట్‌గానే హ్యాండిల్ చేశారు. కరెక్ట్‌గానే ప్రతీదీ కూడా సెట్ చేశారు అని మీరు అనుకుంటున్నారు కానీ, నిజానికి ఈ సిట్యుయేషన్ మీకు వర్కౌట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే కమ్యూనికేషన్ ఒకటి. సెకండ్ పర్సన్స్ అండి. అంటే ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. నేను రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అనే మాట్లాడాలనుకోవట్లేదు. జనరల్‌గా ఏదైనా ఒక సిట్యుయేషన్ ఉంటుంది కదా! అవ్వాలి అనుకున్నప్పుడు అది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ ఆ సిట్యుయేషన్ మీరు అనుకున్నట్టుగా ఎగ్జాక్ట్‌గా వర్కౌట్ అవ్వకపోవడానికి రీజన్ మాత్రం రెండండి. ఒకటి వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నారు. వ్యక్తులేంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. వ్యక్తులేంటంటే మీకు కానివ్వకుండా చేస్తున్నారు. సెకండ్ ఏంటంటే కమ్యూనికేషన్ అండి. మీరు మాట్లాడే మాటలేంటంటే మేబీ క్లీన్‌గా ఉండొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారు. కానీ మీరు మాట్లాడే మాటలు సిట్యుయేషన్‌కి సూట్ అవ్వట్లేదండి. మీరేంటంటే ఎక్కడ ఎలా మాట్లాడాలి? ఏ రకంగా హ్యాండిల్ చేయాలి అనేది తెలుసుకోలేకపోతున్నారు. నిజానికి సిట్యుయేషన్ ఈరోజు కాంప్లికేట్ అయిపోయింది. మీరు అనుకుంది అంత ఈజీగా అవ్వట్లేదు అంటే ఈ 2 కూడా మెయిన్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా మీరు తెలివైన వ్యక్తే. తెలివి తక్కువ వ్యక్తి కాదు. అలా అని చెప్పి అంత ఈజీగా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడే రకం కూడా కాదు. కాకపోతే మేబీ మీకేంటంటే ఈ సిట్యుయేషన్ అనేది అర్థమవుతుంది కానీ, మాట్లాడే దగ్గరికొచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఇలా మాట్లాడితే ఏం జరుగుతుంది? అనేది తెలుసుకోలేక కొన్ని మాటలు మాట్లాడినట్టున్నారు. అంటే నోరు జారిపోవడం అంటారు కదా! సో, అలానే ఇక్కడ ఏదో జరిగిందండి. మొత్తానికి ఇలా జరిగిన తర్వాత మీరేంటంటే దీన్ని సెట్ చేయలేకపోతున్నారండి. ఎందుకంటే వన్స్ ఇప్పుడు మీరు మాట్లాడేసిన తర్వాత వ్యక్తులు అంత ఈజీగా అది మార్చుకోలేరు కదా! వాళ్ళ ఒపీనియన్ మారదు కదా! సో, కొంతమంది జాబ్స్ అనేవి ట్రై చేస్తుంటారు. అది వర్కౌట్ అవ్వదు. ఏంటి ప్రాబ్లమ్ అనుకుంటారు. ఇంటర్వ్యూకి వెళ్ళిన దగ్గర మేబీ మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా మాట్లాడలేకపోవచ్చు. ఆర్ మీరేంటంటే ఆ ఇంటర్వ్యూయర్‌కి ఒక వైబ్ ఇవ్వచ్చు. ఐ మీన్ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయొచ్చు. అది ఎలా క్రియేట్ చేస్తారు? కమ్యూనికేషన్ ద్వారానే కదా! సో, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు బెటర్ చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది అని అర్థం అండి. రిలేషన్‌షిప్‌లో కూడా అంతే. మీరు మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తికి మేబీ కంట్రోలింగ్ లాగా కానీ, ఎక్కువ మాట్లాడుతున్నట్టుగా కానీ, అనవసరమైన మాటలు మాట్లాడుతున్నట్టు కానీ అనిపించి ఉండొచ్చు. అండ్ వ్యక్తులు కూడా ఇన్వాల్వ్‌మెంట్ ఉందండి. ఈ పర్టిక్యులర్ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు ఏ సిట్యుయేషన్ అయినా ఫేస్ చేయొచ్చు. నేను చెప్పింది అంటే మీ సిట్యుయేషన్‌కి కమ్యూనికేషన్ అయితే రీజన్ కాదు అనిపిస్తే మాత్రం వ్యక్తులండి. మల్టిపుల్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యున్నారు. మల్టిపుల్ ఎనర్జీస్ అనేవి ఇక్కడ నేను ఫీల్ అవుతున్నాను. సో, బేసిక్‌గా మీ సిట్యుయేషన్‌లో వర్కౌట్ అవ్వకపోవడానికైనా, అనుకున్నది అనుకున్నట్టుగా ఇన్ టైమ్‌లో జరగకపోవడానికైనా రీజన్ మాత్రం వ్యక్తులేనండి. ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అట్‌లీస్ట్ ఎక్కువ మంది కాకపోయినా ఎవరో సమ్ పర్సన్స్ అయితే ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల థింగ్స్ అనేవి మీకు మెస్ అప్ అవుతున్నాయి. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేయలేకపోతున్నారు. దీనివల్ల మీకు కూడా ఇప్పుడు అనిపిస్తుందండి. అసలు ఏంటి పరిస్థితి? ఎటు వెళ్తుంది? అసలు అంటే దీని మీద మనం హోప్ పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదా? అంటే మనం సైలెంట్‌గా ఉన్నా ఇలానే ఉంటుంది. మాట్లాడినా ఇలానే ఉంటుంది. అసలు ఏంటి పరిస్థితి? ఒక క్లారిటీకి రాలేకపోతున్నారండి. అలా అని చెప్పి ఆలోచించట్లేదని కాదు. మీ వైపు నుంచి మీరు ఏం చేస్తే బావుంటుంది? మీ వైపు నుంచి మీరు చేస్తే సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది? ఇది వ్యక్తులకు సంబంధించిన సిట్యుయేషన్ అయితే వాళ్ళు ఎంతవరకు మీకు కోఆపరేట్ చేయొచ్చు? అంటే ఇప్పుడు ఒక వ్యక్తిలో మార్పు చూసిన తర్వాత ఇంకా అది ఆ రకంగా కంటిన్యూ అవుతూనే ఉంటది కానీ సడెన్‌గా వాళ్ళెక్కడ మంచి వాళ్ళయిపోతారు. అలాగా ఒక్కసారిగా ఎవరు మారిపోరు కదా! సో, అందుకే మీరేంటంటే అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు. ఆలోచించినప్పటికీ కూడా మీకేమనిపిస్తుందంటే, ఇదెందుకో కానీ సెట్ అవ్వదు. అంటే మీకంత పేషెన్స్ అనేది కూడా లేదండి. మీరేంటంటే, ఈ సిట్యుయేషన్‌లోని కమిటెడ్‌గా స్టిక్ అయ్యి ఉండలేకపోతున్నారు. ఎందుకంటే మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు.
చేసినా సరే మీకేంటంటే ఏది కూడా అంటే ఒక కన్‌క్లూజన్‌కి రావట్లేదు. ఆర్ ఒక క్లారిటీ రావట్లేదు. సో, దానివల్ల మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే, నేను ఎంత చేస్తున్నా సరే ఇక్కడే ఉంటుంది. నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే, మళ్ళీ మళ్ళీ కూడా ఇలాంటి సిట్యుయేషన్సే ఫేస్ చేస్తున్నాను. అసలు ఏం జరుగుతుంది? అంటే నాకసలు ఇది కావాలా వద్దా? అంటే ఆఖరికి మీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, మీరు అనుకున్నది అవుతుందా లేదా అనే ఆలోచన పక్కన పెడితే, అసలు ఇది అవ్వాలని మీరు కోరుకుంటున్నారా లేదా అనేది కూడా ఇప్పుడు మీకు డౌటే. సో, ఇలాంటి ఒక డౌట్ పెట్టుకొని మీరేంటంటే మూవ్ అవ్వలేకపోతున్నారండి. ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అలా అని చెప్పి గివ్ అప్ చేయట్లేదు. అంటే మీకేంటంటే ఆ పేషెన్స్ కూడా లేదు అలా అని చెప్పి. అంటే ఒకప్పుడు కమిటెడ్‌గా ఉన్నారు. బట్ మరి ఇప్పుడు అవ్వాలా? వద్దా? అనేది కూడా తెలీదు కదా! సో, ఆ కన్‌ఫ్యూజన్ కూడా ఉండడం వల్ల మీకేంటంటే ఇక్కడ ఒక క్లారిటీ రావట్లేదండి. సో, అందుకే ఇదేంటంటే వర్కౌట్ అవ్వట్లేదు యాక్చువల్‌గా. ఇంకొంతకాలం మీరేంటంటే రష్ అయిపోయినా సరే ఏమీ జరగదు. అంటే మీ ఎండ్ నుంచి మీరు ఈ సిట్యుయేషన్ మీద క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉందండి. మీరు ఆలోచిస్తున్నారు. మీకు అనిపిస్తున్న దాని ప్రకారం మేబీ మీరేంటంటే ఇదే అయితే బావుంటుంది అనే ఒక ఫీలింగ్‌లో కూడా ఉండొచ్చు కానీ, ఇంకా కూడా మీరు అంటే ఒక క్లారిటీ తెచ్చుకోవాలండి. ఇటు అటు అవుతున్నారు. అంటే చెప్పాను కదా! ఇప్పుడు ఇదొకటి వర్కౌట్ అవ్వాల్సిన సిట్యుయేషన్ అనుకోండి. వర్కౌట్ అయిపోతుంది. వర్కౌట్ అవ్వకూడదు అంటే అవ్వదు. అది ఓకే. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇది వర్కౌట్ అవ్వాలా? వద్దా? అనేది కూడా మీకిప్పుడు అర్థం కావట్లేదు. ఒకప్పుడైతే వర్కౌట్ అవ్వాలి అని అనుకున్నారు. సో, వర్కౌట్ అవ్వడం కోసం ప్రయత్నాలు చేశారు. సో, వర్కౌట్ అవ్వలేదు అలాగా. అంటే మీరు కొంత స్ట్రెస్ తీసుకున్నారు. స్ట్రెస్ తీసుకున్న తర్వాత కూడా మీకు ఎలాంటి పరిస్థితొచ్చిందంటే, వర్కౌట్ అవ్వాలా? వద్దా? నుంచి కావాలా? వద్దా? అసలు ఇది అవసరమేనా? అనే స్టేజ్‌కొచ్చేసారు కాబట్టి, ఇప్పుడు ఆ విషయంలో మీరు క్లారిటీ ఇక్కడ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఆ క్లారిటీ తెచ్చుకొని మీరు మూవ్ అవ్వాల్సుంటుంది. అలా అని చెప్పి మీరు రష్ అయిపోవాల్సిన అవసరం లేదు. యూనివర్స్ ఏంటంటే మీకోసం ఒక డోర్‌ని ఓపెన్ చేస్తది. వన్స్ మీరు డిసైడ్ అయిపోతే. ఈ కార్డ్ చూసారా? ఎప్పుడైతే ఆ కార్డ్ వచ్చిందో రష్ అయిపోవాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే డివైన్ టైమ్ రావాలి. ఈ సిట్యుయేషన్ పరంగా మీరు లైట్‌ని చూడాలి అనుకుంటే మాత్రం, మీరు డిసైడ్ అవ్వాలండి. ఇది కావాలా? వద్దా? అనేది ఫస్టు. ఆ తర్వాత మీరేంటంటే ఎంతవరకు ఛాన్స్ ఉంటే ఆ ప్రయత్నాలు చేస్తారు. అలా అని చెప్పి మీరు వన్స్ డిసైడ్ అయిన తర్వాత కూడా మీకు ఛాన్స్ రావట్లేదు అంటే, మీరు ప్రయత్నం చేయడానికి మీకెక్కడా స్కోప్ కనిపించట్లేదు అంటే, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. యూనివర్స్ మీకోసం ఆ డోర్‌ని ఓపెన్ చేస్తుంది. డివైన్ టైమ్ వచ్చిన తర్వాతైనా ఆ డోర్ ఓపెన్ అవుతుంది. మీరేం చేయాలో మీకు అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వడం ఇంపార్టెంట్ అండి. నాకైతే ఆ రకంగానే అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి అవుతుందా? లేదా? అనే దానికంటే కూడా అవ్వాలా? వద్దా? అనేది డిసైడ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనేలాగే అనిపిస్తుంది. సో, వన్స్ అది మీరు డిసైడ్ చేసుకొని మీరేంటంటే యూనివర్స్‌కి సరెండర్ అవ్వండి. కావాలి అంటే కావాలి అన్నట్టే ఉండండి. ఆ రకంగానే ప్రయత్నాలు చెయ్యండి. ప్రయత్నం చెయ్యకపోయినా కనీసం కావాలి అనుకోండి. వద్దు అనుకుంటే ఏ బాధ లేదు. వద్దు అనే అనుకోండి. ఏ ప్రయత్నాలు కూడా చెయ్యొద్దు. మీ పని మీరు చూసుకోండి. బట్ కాసేపు ఇలా ఆలోచించి, కాసేపు అలా ఆలోచించి, కాసేపు ఇలా ప్రయత్నాలు చేసి, కాసేపు అలా ప్రయత్నాలు చేసి, అటుకి ఇటుకి కాకుండా మీ సిట్యుయేషన్‌ని మీరే ఈ రకంగా చేసుకుంటున్నారు. మీలో మార్పయితే రావాలండి. మీలో ఎప్పుడైతే మార్పొస్తదో మీ సిట్యుయేషన్స్ ఆ రోజే బెటర్ అవుతాయి. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే, వ్యక్తుల ఇన్వాల్వ్‌మెంట్ వల్ల అంటే మీ కమ్యూనికేషన్ వల్ల మీరేంటంటే ఒక ట్రాప్డ్ సిట్యుయేషన్‌లో ఉన్నారని చెప్పొచ్చండి. వ్యక్తులు కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు మీ సిట్యుయేషన్‌లో. వ్యక్తుల సలహాలు కానీ ఎవరైనా తీసుకుంటున్న వాళ్ళుంటే కొంతకాలం వాళ్ళని దూరం పెట్టండి. వాళ్ళ సలహాలు మీకు అవసరం లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే మాట్లాడేటప్పుడు కూడా అంటే వ్యక్తులకు సంబంధించిన సిట్యుయేషన్ అనుకోండి. ఆ ఎదుటి వ్యక్తులు మాట్లాడితే మంచిదండి. వాళ్ళని ముందు మాట్లాడనివ్వండి. మీరు మాట్లాడేసి మీరే అంతా చేసేసి అదంతా వద్దు. ఆ వ్యక్తి మాట్లాడితే వాళ్ళ ఒపీనియన్ ఏంటి? ఓకే. వాళ్ళ ఒపీనియన్ ఇది కదా! సో, మనం ఈ రకంగా మాట్లాడదాం అని ఆలోచించుకొని మాట్లాడండి. మీలో చాలా మంది చేసే తప్పేంటో తెలుసా? ఒక పర్సన్ ఒక మాట మాట్లాడతారండి. అది మాట్లాడిన తర్వాత ఆలోచించరు మీరు. వాళ్ళకి సమాధానం చెప్పాలి అనే ఆ స్పీడ్‌లో ఉంటారు కానీ, వాళ్ళు ఆ మాట ఎందుకు చెప్తున్నారు? అసలు వాళ్ళకి అది ఎందుకు అనిపించింది? ఎక్కడి నుంచి అది స్టార్ట్ అయ్యింది? అని ఇలా ఆలోచించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీ థ్రోట్ చక్రం మీద మీరు వర్క్ చేయడం మంచిదండి. ఎందుకంటే కమ్యూనికేషన్ కూడా ఒక ఫ్యాక్టరే. అది కూడా మీరు ఈరోజు ఈ సిట్యుయేషన్‌లో ఉన్నట్టుగా చేసింది అని నాకైతే అనిపిస్తుంది. సో, నేనెప్పుడూ చెప్తుంటాను థ్రోట్ చక్ర క్రిస్టల్స్ ఏవైనా యూజ్ చేయాలి అనుకుంటే
సో, ఇది బ్లూ లేస్ అగేట్, ఇది టర్కాయిస్ బ్రేస్లెట్. సో, ఈ 2 క్రిస్టల్స్‌లో ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. మీ లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకుంటారండి. సో, థ్రోట్ చక్ర క్రిస్టల్స్ అయితే ఆ రకంగా యూజ్ చేయొచ్చు. థ్రోట్ చక్ర మీద వర్క్ చేయాలి అనుకుంటే. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, మీరేంటంటేనండి, ఈ సిట్యుయేషన్‌లో ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేశారో, ఇవన్నీ కూడా మీకు గుర్తున్నాయండి. ఇంకా కూడా మీరు ఆ మెమోరీస్‌ని క్యారీ చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ ఈ మెమోరీస్‌ని క్యారీ చేసినప్పుడు మీకేంటంటే, మేబీ వర్కౌట్ అయ్యుంటే బావుండేది, ఇలానే ఉండుంటే బావుండేది అని అనిపిస్తుంది కానీ, స్టిల్ మీరేంటంటే, ఈ లాస్ నుంచి రికవర్ అవ్వలేకపోతున్నారండి. ఇది మీకేంటంటే, ఎమోషనల్ లాస్ అని చెప్పొచ్చనమాట. మీరు ఏ సిట్యుయేషన్‌లో అయినా ఉండొచ్చు. అంటే ఒకటి రిలేషన్‌షిప్పే అవ్వాలని రూల్ ఏం లేదు. కెరియర్ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు. ఫినాన్సెస్ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు. లైఫ్‌లో ఇంకేమైనా సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! అవి కూడా అవ్వచ్చు కానీ, ప్రాబ్లమ్ ఏంటంటే, ఇది మీరు ఒక పర్సనల్ లాస్‌గా కన్సిడర్ చేస్తున్నారండి. చాలా ఎమోషనల్ అవుతున్నారు. అసలు అంటే ఇలా జరగడం అనేది మాత్రం మీరు లీస్ట్ ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ జరిగింది. సో, ఇప్పుడు మీరేంటంటే ఎక్కడా కూడా ఇది వర్కౌట్ అవుతది. దీన్ని ఏం చేయాలి? అసలు ఎలా? ఏంటి? అనేది అర్థం కాక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు కాబట్టి, యూనివర్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేయాలనే అనుకుంటుంది. దానివల్ల యూనివర్స్ మీ ఇంట్యూషన్ ద్వారా మీతో కమ్యూనికేట్ చేయడానికైతే చూస్తుంది కానీ, బట్ మీరేంటంటే మేబీ సెన్స్ చేస్తుంది. ట్రస్ట్ చేయలేకపోతున్నారేమో. అంటే మీకు కొన్ని అనిపిస్తూ ఉండొచ్చు. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌కి సంబంధించి. బట్ అవి రియలా? కాదా? అలా అవుతదా? లేదా? అనే డౌట్ అయితే మీకుందండి. నేను చెప్తున్నాను కదా! యూనివర్స్ ఏంటంటే మీకోసం డోర్‌ని ఓపెన్ చేస్తుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. ఈ డోర్‌ని ఓపెన్ చేయాలి అన్నా సరే, ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకొని మీ సిట్యుయేషన్ ఏంటి? మీరసలు ఏం కావాలనుకుంటున్నారు అనేది అర్థం చేసుకొని, దాని ప్రకారం మీరు మూవ్ అవ్వాల్సుంటుంది. అండ్ దానికి మీరు స్టిక్ అయ్యి ఉండాల్సుంటుంది. వన్స్ ఎప్పుడైతే మీరు ఆ రకంగా ఉంటారో, ఖచ్చితంగాను యూనివర్సే మీకు పాత్‌ని చూపిస్తుంది. మీరెక్కువ కష్టపడక్కర్లేదండి. ఏదో చేసేయాలి, ఏదో అయిపోవాలి అని ఇక్కడ రష్ అయిపోవాల్సిన అవసరమే లేదసలు. వన్స్ మీకు ఆ క్లారిటీ వస్తే యూనివర్సే అంతా చూసుకుంటుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్నాలియన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరనుకుంటుంది ఇప్పుడు అవ్వాలంటే అసలు ఏం చేయాలి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఇప్పుడు మీరు ఏదైతే అవ్వాలి అనుకుంటున్నారో, పాస్ట్‌లో కానీ ఈ సిట్యుయేషన్ చూసినట్టయితే ఇది మీకు వర్కౌట్ అయ్యిందండి. అంటే ఇది సపోజ్ ఒక వ్యక్తికి సంబంధించిన విషయం అయినా, ఒక కెరియర్‌కి సంబంధించిన విషయం అయినా ఏదైనా సరే మీరు తీసుకున్న ఆ స్టెప్ అనేది మీకు బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. సో, ఎప్పుడైతే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా వర్కౌట్ అయిందో మీరేంటంటే ఇంకా ఇలానే ఉంటుంది. ఇంకా బెటర్ అవుతుంది. ఇంకా వచ్చే రోజుల్లో కూడా మీరేంటంటే ఫుల్‌గా సాటిస్ఫాక్షన్‌తో ఉంటారు. అన్ని రకాలుగా కూడా అంటే ఇది వర్కౌట్ అవుతుంది అనే మీకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఒక సిట్యుయేషన్ అనేది వర్కౌట్ అవ్వలేదనుకోండి. అవుతుందా లేదా ఏంటి పరిస్థితి అని అనిపిస్తది. బట్ ఒకసారి ఒకటి వర్కౌట్ అయిన తర్వాత మోస్ట్‌లీ ఎవరైనా ఏమనుకుంటారు అది ఫెయిల్ అవుతుంది, లేకపోతే బ్రేక్ అవుతుంది. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరుగుతాయని ఎవరు అనుకోరు కదా! మోస్ట్‌లీ లాస్ట్ వరకు కూడా అలానే కంటిన్యూ అవుతుందని అనుకుంటారు. అట్‌లీస్ట్ లాస్ట్ వరకు కాకపోయినా ఒక పీరియడ్ వరకు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందనే అనుకుంటారు కదా! సో, మీరు కూడా ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లోని ఒక పాజిటివ్ రిజల్ట్‌ని ఫస్టే చూసేసారు. సో, అలా చూసేయడం వల్ల మీరేంటంటే ఇంకా కంప్లీట్‌గా ట్రస్ట్ చేసారు. సిట్యుయేషన్ వర్కౌట్ అవుతుంది. ఏం పర్వాలేదని. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇది వర్కౌట్ అవ్వలేదండి. మీరు అనుకున్న దానికంటే కూడా డ్యామేజ్ కూడా కొంచెం పెద్దగానే జరిగిందని చెప్పాలి. అంటే ఏ వ్యక్తి కూడా ఏది అనుకోరు కదా! అనుకోకుండానే ఏదైనా జరుగుతుందండి. అదే లైఫు. సో, మీ లైఫ్‌లో కూడా ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఇదే జరిగింది. అంటే మీరు మేబీ వర్కౌట్ అవుతది అనుకుంది ఈ రకంగా జరుగుతదని మీరు అనుకోలేదు. అలా అని చెప్పి ఇదేంటంటే ఒక పర్సనే చేశారు. ఒక పర్సన్ వల్లే జరిగింది అని వాళ్ళని కూడా బ్లేమ్ చేయడానికి లేదండి. ఎందుకంటే ఇక్కడ పర్సన్స్ కూడా ఎవరు ఇది వాంటెడ్‌గా చేయలేదండి. బట్ వాళ్ళకి తప్పక జరిగింది. ఆర్ మీరు కూడా రీజన్ అయ్యుండొచ్చు ఇది జరగడానికి. అంటే ఒక పర్సన్‌నే బ్లేమ్ చేయడానికి ఏం లేదు. సో, ఇలా అయితే నాకు కనిపిస్తుంది. ఇప్పుడు మీరేంటంటే ఆలోచిస్తున్నారండి. ఎలా ఆలోచిస్తున్నారంటే, మీ వల్లే ఇది జరిగిందా? లేకపోతే వ్యక్తుల వల్ల జరిగిందా? అసలు ఎందుకు ఈ డ్యామేజ్ జరిగింది? ఒకవేళ జరిగినా సరే ఇంత ఎందుకు జరిగింది? సో, అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు.
ఒక మాటలో చెప్పాలంటే ప్రెజెంట్ ఒక హర్మిట్ మోడ్‌లో ఉన్నారు. అంటే ఆ మోడ్‌లో ఉన్నప్పుడు ఏంటంటే, పర్సన్ లైట్ కోసం వెతుకుతూ ఉంటారనమాట. అంటే మీరు కూడా ఇప్పుడు లైట్ కోసమే వెతుకుతున్నారు. మీరు అంటే ఎలా ఫీల్ అవుతున్నారంటే, డార్క్‌నెస్‌లో ఉన్నారు. ఈ డార్క్‌నెస్‌కి రీజన్ ఏంటి? అసలు ఎవరు రెస్పాన్సిబుల్? ఎందుకిలా జరిగింది? మరి డార్క్‌నెస్ నుంచి బయటికెలా వచ్చేది? ఆర్ లైట్‌ని ఎలా వెతికేది? సేమ్ సిట్యుయేషన్. సో, దీనివల్ల మీరేంటంటే ఎవరితో కూడా ఏ డిస్కషను పెట్టట్లేదు. ఎవరికీ కూడా ఏమీ షేర్ చేయట్లేదు. అలా అని చెప్పి ఎవరో చెప్పింది కూడా వినాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంత జరిగిన తర్వాత మీకు వ్యక్తులంటే కూడా నమ్మకం పోయిందండి. మరి ఎవరితోనైనా ఏదైనా షేర్ చేసుకున్నా సరే దానివల్ల మీకేదో ప్రయోజనం ఉంటుందని కూడా మీకు అనిపించట్లేదు. సో, దానివల్ల మీరేంటంటే సైలెంట్‌గా ఉండడానికే ఇష్టపడుతున్నారు. మీకు మీరుగా తెలుసుకోవాలి అని కూడా అనుకుంటున్నారు. సో, ఈ రకంగా మీ ఆలోచనలున్నాయి కాబట్టి కొంత మీరేంటంటే కంఫర్టబుల్ ప్లేస్‌లోనే ఉన్నారు. బట్ ఇది అవుతుందా? లేదా? మళ్ళీ అంటే ఇది వర్కౌట్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? లేదా? లేకపోతే ఇది ఇంతేనా? అని మీకేంటంటే కొన్ని ఆలోచనలు మాత్రం ఉన్నాయి. సో, ఇలా పర్టిక్యులర్‌గా దీనికోసం ఆలోచించినప్పుడు మాత్రం మీకు పెద్ద చేంజెస్ ఏం కనిపించట్లేదండి. అంటే అవుతది అని అనిపించట్లేదు. అలా అని చెప్పి అవ్వదు అని మీరు అనుకుందాము అంటే మరీ అంటే సిట్యుయేషన్స్ అంత కాంప్లికేటెడ్‌గా లేవు. అంటే పాస్ట్‌తో కంపేర్ చేస్తే ప్రెజెంట్ కొంచెం బెటర్‌గానే ఉందండి. ప్రెజెంట్‌లో కొన్ని చేంజెస్ అనేవి వచ్చాయి. కాకపోతే ఈ చేంజెస్ అనేవి ఎగ్జాక్ట్‌గా మీరు అనుకుంది అవుతుంది అని ప్రూవ్ చేయట్లేదు. అలా అని చెప్పి అవ్వదు అని కూడా ఏం కాదు కానీ మీకు అర్థం అవ్వట్లేదు. సో, మీరేంటంటే కొంచెం ట్రాప్ అయిపోయినట్టే ఫీల్ అవుతున్నారు. స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. అంటే ఎందుకు అలా ఫీల్ అవుతున్నారంటే, ఇఫ్ అయ్యేటట్టుంటే ఇప్పటికే అయిపోవాలి. ఆర్ ఇప్పటికే అట్‌లీస్ట్ మనకి ఆ పాత్ ఏంటో కనిపించాలి. బట్ అలా కనిపించట్లేదు. అలా అని చెప్పి అవ్వదు అనుకుంటే ఇప్పుడొచ్చిన చేంజెస్ పాస్ట్‌తో కంపేర్ చేస్తే బెటర్‌గానే ఉన్నాయి కదా! కొన్ని సిట్యుయేషన్స్ అనేవి డిఫరెంట్‌గా ఉన్నాయి కదా! మరి అలా ఎందుకవుతది? అసలు అవ్వకపోతే అది కూడా జరగకూడదు కదా! సో, ఇలాంటి ఆలోచనలో మీరేంటంటే ట్రాప్ అయిపోయారు. ఇటు అటు లాగా ఆలోచనలు కూడా ఉన్నాయి. సో, యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. ఎక్కువ బర్డెన్ తీసుకోవద్దు. అంటే ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు అంటే ఆలోచిస్తుంది కానీ, వెళ్తున్న దారి కానీ అంతా సరిగ్గానే ఉందండి. కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్కువ బర్డెన్ తీసుకుంటున్నారు. ఈవెన్ మీరు కరెక్ట్ పాత్‌నే చేసుకున్నప్పటికీ కూడా స్ట్రెస్ లెవెల్స్ తట్టుకోలేకపోతున్నారు. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ సిట్యుయేషన్ అనేది వర్కౌట్ అయ్యేదేనండి. ఆ వీల్ ఆఫ్ కర్మ అనేది స్పిన్ అవుతుంది. సో, ఎప్పుడైతే ఇది స్పిన్ అవుతుందో, గుడ్ థింగ్సే జరగడానికి ఉంది. కాకపోతే, ఈ టైంలో మీరేంటంటే, నెగెటివ్‌గా మాట్లాడడం కానీ, నెగెటివ్‌గా కొన్ని పనులు చేయడం కానీ, ఆర్ అంటే కొన్ని సిట్యుయేషన్స్‌ని నెగెటివ్‌గా హ్యాండిల్ చేయడం కానీ చేయకూడదండి. అంటే, ఇది ఒక సిట్యుయేషన్ అయ్యుండొచ్చు. ఈ సిట్యుయేషన్‌లోని మీరు ఔట్‌కమ్ అనేది సపోజ్ అవ్వాలి. పాజిటివ్‌గా వర్కౌట్ అయితే బావుంటుంది అనుకుంటే, ఈ సిట్యుయేషన్ కోసం మీరు పాజిటివ్‌గా వర్క్ చేస్తే సరిపోదు. మీ లైఫ్‌లోని వేరే సిట్యుయేషన్స్‌లో కూడా మీరు పాజిటివ్‌గా ఉండాలి. పాజిటివ్ పర్సన్‌లా మాట్లాడాలి. ఆ పాజిటివ్ ఎనర్జీని క్యారీ చేయాల్సుంటుందండి. ఎందుకంటే, మీరిక్కడ హై వైబ్రేషన్స్ అనేవి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో, అదెలా మెయింటైన్ చేస్తారు? ఇప్పుడు మీరున్నారండి. మంచి వ్యక్తే. ఈ సిట్యుయేషన్‌లో మంచిగానే ఆలోచిస్తున్నారనుకోండి. ఎందుకంటే ఇది మంచిగా జరగాలి కాబట్టి మంచిగా ఆలోచిస్తున్నారనుకోండి. అది ఓకే. బట్ ఇంకొక సిట్యుయేషన్‌లోని ఒక పర్సన్‌కి ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలి. ఒక పర్సన్‌ని హర్ట్ చేయాలి. లేకపోతే ఇలా కొన్ని టాక్సిక్ పనులు చేయాలి అని మీరు అనుకుంటే, ఆ ఇంపాక్ట్ ఆటోమేటిక్‌గా దీని మీద కూడా ఉంటది. అంటే ఈ ఒక్క సిట్యుయేషన్‌లో మీరు మంచి వ్యక్తిగా ఉంటే సరిపోదు. మీ లైఫ్‌లో ఓవరాల్‌గా కూడా మీరు మంచి వ్యక్తిలా ఉండడం కానీ, మంచి మాటలు మాట్లాడడం కానీ, నలుగురికి సపోర్ట్ చేయడం కానీ, వీలైతే మీరేంటంటే మంచే చేయడానికి చూడాలి కానీ, ఎక్కడా కూడా చెడుగా ప్రవర్తించడం కానీ, చెడుగా మాట్లాడడం కానీ, వేరే వ్యక్తుల విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, మీకు సంబంధం లేని పనులు చేయడం కానీ అసలు చేయకూడదండి. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఎట్ ద సేమ్ టైమ్ మిమ్మల్ని మీరు కూడా క్రిటిసైజ్ చేసుకోకూడదండి. మిమ్మల్ని మీరు ఎవరితో కూడా కంపేర్ చేయకూడదండి. మిమ్మల్ని మీరు తక్కువగా చూసుకోకూడదు. మీతో మీరు మంచిగా ఉండాలి. మిమ్మల్ని మీరు బెటర్‌గా ట్రీట్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవాలి. సో, ఇవన్నీ మీరు చేస్తే ఇక్కడ హై వైబ్రేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తారు మీరు. సో, ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే ఇలాంటి ఒక పాజిటివ్ ఎనర్జీ క్యారీ చేస్తారో, ఈ సిట్యుయేషన్ అనేది ఆటోమేటిక్‌గా ఒక పాజిటివ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. దానికి దీనికి సంబంధం ఏంటి అని అసలు ఆలోచించొద్దు. ఎందుకంటే సంబంధం ఉందండి. కొన్ని సార్లేంటంటే, మనం గుడ్ కర్మని క్రియేట్ చేసుకోవడం వల్ల కూడా మన లైఫ్‌లో గుడ్ చేంజెస్ ఒస్తాయి. సో, పాస్ట్‌లోని మనం గుడ్ చేసామా, బ్యాడ్ చేసామా అనేది మనకు తెలీదు. దానివల్లే
ప్రెజెంట్ లైఫ్‌లో సఫరింగ్స్ అనేవి కామన్‌గా ఉంటాయి. అందరికీ ఉంటాయి. బట్ ఈ లైఫ్‌లో మీ కాన్షియస్‌నెస్ ప్రకారం మీరు మంచిగా ఉన్నప్పుడు, మంచిగా మాట్లాడుతున్నప్పుడు, మంచి పనులు చేస్తున్నప్పుడు మీరు గుడ్ కర్మని క్రియేట్ చేసుకుంటున్నట్టే. దాని ఇంపాక్ట్ కూడా కొన్ని సిట్యుయేషన్స్ మీద ఉంటదండి. దానివల్ల కూడా కర్మాన్ని తొందరగా క్లియర్ చేసుకోవడం కానీ, కొన్ని వర్కౌట్ అవ్వనివి వర్కౌట్ చేసుకోవడం కానీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్ వేలో జరుగుతాయండి. మిరాక్యులస్‌గా జరుగుతాయని చెప్పొచ్చు. సో, మరి ఇలా జరగడానికి ఛాన్స్ ఉన్నప్పుడు, మీరు ఆ ఛాన్స్‌ని యుటిలైజ్ చేసుకోవాలి. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే, మీరు అనుకుంది అవ్వాలి అంటే, మంచిగా ఉండాలి, మంచి పనులు చేయాలి, మంచి వ్యక్తిలాగే మీ లైఫ్‌ని లీడ్ చేయాలి. మాట్లాడేటప్పుడు కూడా ఎవరిని హర్ట్ చేసినట్టు కాకుండా, మీరు మీలా ఉంటే సరిపోతుంది. కొంతమంది ఏంటంటేనండి, ఎక్కడో మంచి పనులు చేస్తారు, ఇంకెవరినో తిడతారు. మొత్తానికి ఇదంతా కూడా డైల్యూట్ అయిపోతుంది. కొంతమంది హోలీ ప్లేసెస్ విజిట్ చేస్తారండి. హోలీ ప్లేసెస్ అనే దానికంటే కూడా ఈ టెంపుల్స్ కానీ, చర్చెస్ కానీ, మసీద్స్ కానీ విజిట్ చేస్తారు. చేసి ప్రేయర్స్ ఆఫర్ చేస్తారు. అంటే ఎంతో పవిత్రంగా చేస్తారు కదా! బయటకొచ్చి ఎవరో వ్యక్తిని తిడతారు. బయటకొచ్చి ఎవరి దగ్గరో డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేస్తారు. ఆర్ స్ట్రీట్ డాగ్స్‌ని కొడతారు. ఏదో సమ్ చేస్తారు నెగెటివ్‌గా. ఇలా చేస్తే ఇంకా ప్రేయర్స్ చేసిన ఫలితం ఏముంటుంది? మంచి ఇంకేం జరుగుతుంది? అంటే మీరు ప్రేయర్స్ చేశారు అంటే మీకు మంచి జరగాలనే చేశారు. మరి బయట మీరేం మంచి పనులు చేస్తున్నారు? అంటే ఇలాంటివి కరెక్ట్ చేసుకోవాలండి. నేను చెప్పింది మీరు చేస్తున్నారా లేదా అనేది నాకు తెలీదు. బట్ అస్సలు చేయకుండా అంటే అంతా మంచిగానే ఉండేవాళ్ళు మాత్రం ఎవరు ఉండరండి. అట్‌లీస్ట్ మెజారిటీ ప్రకారం అయినా సరే ఈ రకంగా ఎక్కడో ఒక దగ్గర అంటే వాళ్ళు డిఫరెంట్‌గా బిహేవ్ చేసి ఇదంతా కూడా మార్చేస్తుంటారనమాట రిజల్ట్‌ని. సో, మీరు ఇది చూసుకుంటే వర్కౌట్ అవుతుందండి. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. మీకసలు ఒక క్లారిటీ లేదండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీలో మీకే అంటే ఒక అండర్‌స్టాండింగ్ కుదరట్లేదు. కొన్నిసార్లు అంటే మీరు కాని వ్యక్తిలాగా మీరు ఆలోచిస్తున్నారు. మీరు కాని వ్యక్తిలాగా మీరు మాట్లాడుతున్నారు. యాక్చువల్‌గా మీరది కాదు. ఎందుకంటే ఇక్కడ మీరు ఆల్రెడీ సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారు. సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటున్నారు. మీకు అర్థమవుతుంది. సో, అందుకే మీరేంటంటే, ఎవరిని కూడా ఈ సిట్యుయేషన్స్‌లో ఇన్వాల్వ్ చేయాలి అనుకోవట్లేదు. ఎవరి వల్ల కూడా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వాలనుకోవట్లేదు. స్టేబుల్‌గా మీది మీరే చూసుకుందాం అనుకుంటున్నారు. బట్ కొన్నిసార్లు ట్రాప్ అయిపోతున్నారు. ఈ ట్రాప్ అయినప్పుడు ఏమవుతుందంటే, మీరు, మీరు కాని వ్యక్తిలా ఆలోచిస్తున్నారు. కొంత నెగెటివ్‌గా ఉంటున్నారు. సో, ఇదేంటంటే, మీ ప్రోగ్రెస్‌ని స్టాప్ చేస్తుందండి. మీరు అనుకుంటుంది అవ్వడం అనేది అసలు మ్యాటరే కాదు. కన్ఫర్మ్‌గా అవుతుంది. మీరు అనుకున్నది సాధించుకుంటారు. అది ఒక కెరియర్‌లోనైనా అవ్వచ్చు, ఫినాన్సెస్ అవ్వచ్చు, ఆర్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఏదైనా కూడా అవ్వచ్చు. కానీ ఇవన్నీ జరగాలి అంటే మీకు స్టెబిలిటీ ఉండాలి. మీకు క్లారిటీ ఉండాలి. మీరు ఈ రోజు నుంచైనా సరే గుడ్ పర్సన్‌లా ఉండాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా! మీరేంటంటే ఒక దగ్గర ఎక్కడో మంచి చేసేసి, ఇంకొక దగ్గర చెడు చేస్తే న్యూట్రల్ అయిపోతది. సో, ఆ రకంగా మీరు ఏది చేయకూడదు. పర్టిక్యులర్‌గా మీరు అనుకుంటుంది అవ్వడం కోసం అని చెప్పి, ఆ సిట్యుయేషన్‌లో మీరు గుడ్‌గా ఉండి, గుడ్‌గా అన్నీ చేస్తుంటే, మిగతా విషయాల్లో మీరు బ్యాడ్‌గా అన్నీ చేస్తుంటే, ఆటోమేటిక్‌గా ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో, వర్కౌట్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకొని మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అంటే ఒక మాట మీద నిలబడడానికి ట్రై చేయండి. ఒకే ఆలోచనతో ఉండండి. అండ్ బిహేవియర్‌లో కూడా ఎప్పుడూ ఒకేలా ఉండడానికి ట్రై చేయండి. అక్కడ ఎక్కడా కూడా నెగెటివ్‌గా ఉండొద్దండి. గుడ్‌గా లేకపోయినా పర్వాలేదు కానీ, బ్యాడ్‌గా మాత్రం ఏది చెయ్యకపోతే మంచిది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. సో, మిమ్మల్ని మీరు ఎక్కడా తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎదుటి వ్యక్తుల్ని కూడా ఎక్కడా తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.